జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం. దీనికి స్వామివారి వివరణ 12వ రోజున చూస్తున్నాము. శ్రీ స్వామివారు తన తపోసాధన కొరకు ఆశ్రమం నిర్మించుకోవాలి అని, అందుకు భూమి కావాలని శ్రీధర్రావు దంపతులను కోరటం, వారు తర్జన భర్జన పడటం జరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలా ఉంటుంది అని దంపతులిద్దరూ తలపోయసాగారు. కానీ ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలో అన్న మీమాంస వాళ్ళిద్దరిని వెంటాడుతుంది. ఈ ఆలోచనను తమలోనే దాచుకున్నారు. వరుసగా 6-7 వారాల పాటు శ్రీధర్రావు గారు ఒక్కరే మాలకొండ వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభావతి గారు ఇంటి వద్దే ఉండిపోవలసి వచ్చింది. మాలకొండ మీదకు రోడ్డు వేసే పని మొదలుపెట్టారు. శ్రీధర్రావు గారు ఆ పని మీద ఉన్నారు. కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వేరే ఊళ్ళకు వెళ్తూ శ్రీధర్రావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెళ్తూ ఉండేవారు. అలా వచ్చిన వారిలో ఒకరిద్దరు శ్రీ స్వామివారిని చూపిద్దామని శ్రీధర్రావు గారు ప్రయత్నం చేశారు. కానీ అదేమి చిత్రమో, శ్రీ స్వామివారు అటు శివాలయంలో కానీ ఇటు పార్వతీదేవి మఠంలో కానీ కనిపించేవారు కాదు. ఎంతసేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడ తెలిసేదే కాదు. వచ్చిన వారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగి పోయేవారు. అలా 2-3 సార్లు శ్రీధర్రావు గారికి అనుభవం అయ్యింది. ఒకరోజు శ్రీధర్రావు గారు ఒక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళారు. చిత్రం, శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపల ఉన్న అరుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు. శ్రీధర్రావు గారిని చూడగానే నవ్వుతూ, శ్రీధర్రావు గారు నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా అన్నారు. శ్రీధర్రావు గారు అవాక్కయ్యారు. అది కాదు స్వామి, ప్రముఖ వ్యక్తులు ఇక్కడి దాకా వచ్చారు, మీకు దర్శనం చేయిద్దామని అనుకున్నాను, మీరు కనిపించలేదు అన్నారు. ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావటం, నన్ను చూడడం కోసం వారం కాని వారంలో ఈ మాలకొండ ఎక్కటం, నా కోసం కొండ మీద పడిగాపులు కాయటం, నన్ను ఎత్తుక్కుంటూ అన్ని గృహలు తిరగటం, ఒకవేళ నేను కనబడితే కాళ్ళకు మొక్కటం, అది వీలు కాకపోతే నా మీదకు చిల్లర డబ్బులు విసరటం, ఇదంతా ఏమిటి? నా తపోభంగం కావటం తప్ప వేరే ప్రయోజనం ఉందా? ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఒక నియమం ఉంది శ్రీధర్రావు గారు, మీకు తెలుసు. వారంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు దైవ పూజ, ఒక్క శనివారం నాడు మాత్రమే మానవ పూజ అని నా మూలంగా ఈ సాంప్రదాయం తప్పుతుంది. నన్ను చూడటం కోసం జనాలు ఏ రోజు పడితే ఆ రోజు కొండ మీద సంచరిస్తున్నారు. ఇది నివారించినటువంటి అంశము. నా శేష తపోసాధన వేరే ప్రదేశం ఎన్నుకోదలిచాను, అందుకే మిమ్మల్ని భూమి అడిగాను అంటూ ఒక్క క్షణం ఆగి, ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి నాకు నివాస యోగ్యంగా చేద్దామని తలపోస్తున్నారా? కౌపీన సంరక్షణార్థం ఆయం పటో టపో అన్నట్లుగా అది సమస్యను మరింత జటిలం చేస్తుందే కానీ పరిష్కారం కాదు అన్నారు. శ్రీధర్రావు గారు ఆశ్చర్యపోయారు. ఈ ప్రతిపాదన తను తన భార్య అనుకున్నది శ్రీ స్వామివారికి ఎలా తెలిసింది అనుకుంటూ శ్రీ స్వామివారి కేసి చూశారు. శ్రీ స్వామివారి మొహంలో
అదే చిరునవ్వు, అదే ప్రశాంతత. మీరు ఇతరత ఆలోచనలు పెట్టుకోకండి. ఇంటికెళ్ళి అమ్మతో చెప్పండి, ఇక్కడ ఎక్కువ కాలం నేను ఉండటం సాధ్యపడదు. దైవానుగ్రహం ఉన్నంత వరకు అన్ని సాధనలు సవ్యంగా సాగుతాయి. ఆ లక్ష్మీ నరసింహుడి ఆదేశం అయిన తర్వాత ఆలస్యం చెయ్యకూడదు. నా తపోసాధన ఇంతవరకు ఈ శివపార్వతుల ఒడిలో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిన ప్రదేశం కావాలి. అందుకే మిమ్మల్ని స్థలం అడిగాను. అది దత్తక్షేత్రం అవుతుంది అని చెప్పి పార్వతీదేవి మఠం లోపలికి వెళ్ళిపోయారు స్వామివారు. శ్రీధర్రావు గారు తిరిగి మొగిల్చెర్లకు వచ్చి శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా పూసగుచ్చినట్లు ప్రభావతి గారికి చెప్పేశారు. సరే, శ్రీవారు దైవానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అంతేగా. స్వామివారు చెప్తున్నారు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం. మీరు అన్నారు కదా, కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలను అని. ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదాలను నమ్మి ఉన్నాము. ఆయన చెంతనే ఈ స్వామివారిని మనం కలిశాము. ఇప్పుడే కదా ఆ నరసింహుడిదే ఈ భారం అని అన్నారు. శ్రీ చెక్కా కేశవులు గారితో కూడా శ్రీ స్వామివారి తపోసాధనకు తమను స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధర్రావు గారు. ఆ తర్వాత మరో 2 రోజులు మళ్ళీ మాలకొండ వెళ్ళారు శ్రీధర్రావు గారు. శ్రీ స్వామివారిని కలిశారు. అమ్మతో చెప్పావా నాయనా అన్నారు. అవునన్నట్లు తలూపారు శ్రీధర్రావు గారు. మంచిది, అంతా శుభమే జరుగుతుంది అన్నారు శ్రీధర్రావు గారు. ప్రభావతి గారు అనుభవాలు రేపటి నుంచి తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తకృప అనుగ్రహంగా మనందరికీ అందించబడ్డది. ఇందుకు ప్రసాద్ గారికి కృతజ్ఞత.